హలో హాయ్ అండి. నేను మీ తెలంగాణ అమ్మాయిని. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ తెలుగింటి రుచులు. ఇది మన ఛానల్లో నా మొదటి వీడియో అండి. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ అండ్ సమ్మర్ స్పెషల్ తియ్యటి మామిడి పానకం మరియు వేడివేడి పూరి ఎలా చేయాలో చూడబోతున్నాము. దీనికి గాను నేను కొన్ని కడిగిన మామిడి పండ్లను తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇది చాలా ఈజీ అండి చేయడం. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసిన మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జారులో వేసుకోండి. దీంట్లోనే కొంచెం చక్కెరకి బదులు మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఐస్ క్యూబ్స్కి బదులు మీరు పాలు లేదా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. ఈ హోల్ మిశ్రమాన్ని మొత్తం కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మ్యాంగో జ్యూస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెంట్ మాదిరిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పానకం రెడీ అయిపోయింది. ఒక బౌల్లో గోధుమ పిండి లేదా పూరి పిండి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. ఇది చపాతీ పిండిలాగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇంకా మెత్తగా మంచిగా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు పూరీలు చేసుకోవాలి. పూరీలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈజీగా చేసుకోవచ్చు మనము. సమ్మర్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. వారికి చాలా నచ్చుతుంది కూడా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడు ఆయిల్ని వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక డీప్ ఫ్రై చేసేసుకుందాము. అంతేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతే, పూరీలు కూడా రెడీ అయిపోయినాయి. వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు అసలు. పిల్లలు కూడా ఎంచక్కా తినేస్తారు. చూసారుగా ఎంత బాగున్నాయో. వావ్, టేస్ట్ కూడా చాలా బాగుంది కూడా.